అయితే అందుకు మీరు ఈ పుస్తకాన్ని శ్రద్ధ పెట్టి నిశితంగా పరిశీలిస్తూ చదవవలసి ఉంటుంది. ఒక పక్క బైబిల్ ప్రచారంలో మరుగుపరుస్తున్న లేదా వక్రీకరిస్తున్న అంశాలే ఒక తలనొప్పిగా తయారైతే, మరో పక్క యేసు చేసిన కొన్ని ప్రకటనలు, సంభాషణలు ఎంతో మార్మికంగా ఉంటూ గందరగోళానికి దారితీస్తాయి, సరళంగా అర్థం కావడానికి వీలు లేకుండా ఉంటాయి. ఈ విషయాన్ని బైబిలే చెబుతుంది. ఒక పక్క క్రైస్తవ మత బోధకులే కావాలని దాచిపెడుతున్నటువంటి కొన్ని విషయాలు మరుగున పడిపోయాయి అనుకుంటే, ఇంకొక పక్క యేసు కొన్ని మార్మిక భాషలో మాట్లాడాడు. అంటే ఇప్పుడు నేను మాట్లాడే భాష సరళంగా ఉంది, అందరికీ అర్థమయ్యే భాష, కానీ కొంచెం నర్మగర్భంగా మాట్లాడారు అని మనం అప్పుడు పేపర్లో చదువుతూ ఉంటాం. అంటే ఆయన మనసులో ఏదో ఉద్దేశం ఉంటుంది, ఆ ఉద్దేశాన్ని స్పష్టంగా బయటికి చెప్పకుండా మార్మిక భాషలో మాట్లాడేవాడు అంటారు కొంతమంది. అలా యేసు కూడా కొంత మార్మిక భాషను ఉపయోగించాడని చెప్పి ఆయనే చెప్పాడు స్పష్టంగా. సందర్భంలో ఆయన చెప్పాడు. ఆ సందర్భంలో ముందు